డైలీ టేస్ట్ ది డైలీ. ఆంధ్రప్రదేశ్ను తుఫానులు వెంటాడుతున్నాయి. మొన్న మొంతా తుఫాను సృష్టించిన విధ్వంసం నుంచి కోలుకుంటుండగానే మరో తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకువస్తోంది. వాతావరణ శాఖ ఈ బాంబు పేల్చింది. మరింత భయపెట్టే అంశం ఏంటంటే ఒకేసారి బంగాళాఖాతంలో 2 వాయుగుండాలు తుఫానుగా మారనున్నాయి. బంగాళాఖాతంలో ఒక వాయుగుండం కొనసాగుతుండగానే మరొకటి ఇవాళ ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయంటోంది. రానున్న 48 గంటల్లో ఇది తుఫానుగా మారుతుందని అంచనా వేసింది. వీటి ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది, ఎక్కడ తీరం దాటనుంది అనే అంశాలపై స్పష్టత రానుంది. ఏది ఏమైనా శనివారం తర్వాత వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. శనివారం ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఆదివారం ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీ సత్యసాయి, నంద్యాల, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటోంది. మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది. సముద్రంలో అల్లకల్లోలంగా ఉంటుందని, గురువారం నుంచి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ మార్నింగ్ శివ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరుస తుఫాన్లు భయపెడుతున్నాయి. ఇప్పటికే మెంతన్ తుఫాను తీవ్ర ప్రభావాన్ని చూపెట్టింది. ముఖ్యంగా రైతులు, చేనేత కార్మికులు, కూలీలు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో మరో 2 తుఫాన్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ తుఫాన్లో బంగాళాఖాతంలో ఒకేసారి 2 వాయుగుండాలు ఏర్పడడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకి గురవుతున్నారు. ముఖ్యంగా తీర ప్రాంతం ఏదైతే ఉందో తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు కూడా కంటి మీద కునికి లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఒక వాయుగుండం కొనసాగుతుండగానే రేపు మరో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. రానున్న 48 గంటల్లో ఇది తుఫానుగా మారుతుందని కూడా హెచ్చరికలు జారీ చేశారు. వీటి ప్రభావంతో శనివారం తర్వాత ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, తీరంలో అలజడి, సముద్రంలో అలజడి ఉంటుందని అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లగద్దని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా మత్స్యశాఖ అధికారులతో కలిసి తీరం వెంబడి ప్రయాణిస్తూ ఎవరు ఎక్కడికి వేటకు వెళ్లకుండా చూస్తున్నారు. ఒక వాయుగుండం మరో అల్పపీడనం ఏర్పడడంతో ప్రజల్లో భయాందోళనలు ఏర్పడ్డాయి. శనివారం లేదా ఆదివారం నాటికి తమిళనాడు, ఏపీ తీరాల వైపు వెళ్తుందని కొన్ని మోడళ్లు, సముద్రంలో బలహీనపడుతుందని కొన్ని మోడళ్లు సూచిస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక భూమధ్యరేఖ సమీపంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడింది. ఇది ఉత్తర వాయు దిశగా కదులుతుందని అధికారులు చెప్పడం జరిగింది. వాయుగుండాల ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. శనివారం నుంచి మరిన్ని వర్షాలు పడతాయని చెప్తున్నారు. ముఖ్యంగా ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద పరిశీలిస్తే ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే మెంతన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి 10,000 చొప్పున ఇస్తానని ప్రకటించింది. ఇప్పటి వరకు నిధులు రాలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా ఈ గోదావరి జిల్లాల్లో రైతులు ఖరీ పంటను రోడ్డు మీద వేశారు. కళ్ళాలు లేని పరిస్థితుల్లో పంట ఆరబెట్టుకుంటున్నారు. పైన మబ్బులు చూసి కింద భయపడే పరిస్థితి నెలకొంది. ఈ పంట అంటే 33% పైగా పంట పోయిందని అధికారులు అంచనాలు వేస్తే మిగిలిన పంట ద్వారా వచ్చే దిగుబడిని ఎలా కొనుగోలు చేయాలి, దీన్ని ఎలా దాచుకోవాలని చెప్పి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా రైతులు ఇప్పటికే వారు సేకరించిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. ఈ 2 తుఫాన్ల ప్రభావంతో అన్ని శాఖలు కూడా అలర్ట్ అయ్యాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు పర్యటిస్తున్నారు. VRO, అదేవిధంగా గ్రామ కార్యదర్శులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లాలి. ఏ ఛానల్లో ఏం జరిగినా కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. మెంతన్ తుఫాను తీవ్ర ప్రభావం చూపినప్పటికీ రాష్ట్రంలో ఎక్కడ ప్రాణహాని, ఆస్తి నష్టం జరగలేదు. కేవలం పంట పడిపోవడం, కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపోవడం జరిగినాయి. ఆ నేపథ్యంలోనే గత మెంతన్ తుఫాను ప్రభావంతో ఏవైతే చర్యలు తీసుకున్నారో అవే చర్యలు ఇప్పుడు కూడా తీసుకోవాలి. ఎక్కడ ఎలాంటి అపశృతులు జరగడానికి వీల్లేదని ఇప్పటికే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. అన్ని జిల్లాల కలెక్టర్ను అప్రమత్తం చేశారు. ఈ తుఫాన్లు 2 తీవ్ర ప్రభావం చూపుతాయి కాబట్టి గతంలో ఏదైతే మెంతన్ తుఫాన్కి సీనియర్ IAS అధికారులను జిల్లాకు పంపించారు. ఇప్పుడు కూడా అదే విధంగా పంపేందుకు అధికారులు వారే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగడానికి వీల్లేదు. అదేవిధంగా గతంలో ఎక్కడైతే కరెంటు స్తంభాలు పడిపోయి ఆ ప్రాంతం మీద కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే కొత్తగా వచ్చిన స్తంభాలు, వైర్లు కాబట్టి వాటి మీద మరింత అప్రమత్తంగా ఉండాలని ట్రాన్స్కో అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, చేనేత కార్మికులు, కూలీలు కూడా తమకు మరో వారం 10 రోజుల పాటు ఇబ్బందులు తప్పుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మత్స్యకారుల పరిస్థితి అయితే
గత 2 నెలల నుంచి వాతావరణంలో ఏర్పడుతున్న అల్పపీడనం కావచ్చు, వాయుగుండం కావచ్చు, తుఫాన్లు కావచ్చు, 2 నెలల నుంచి దాదాపుగా వారు వేటకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. మెంతాన్ తుఫాన్ ప్రభావంలో ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం వారికి 25 కేజీల బియ్యం, బంగాళాదుంపలు, కందిపప్పు, మంచి నూనె ఇవ్వడంతో పాటు కుటుంబానికి 3,000 చొప్పున కూడా ఇచ్చారు. కొంతమంది సురక్షిత శిబిరాలకు తీసుకోవడం జరిగింది. ఒక వాయుగుండం తుఫానుగా మారితేనే జరిగేటటువంటి బీభత్సం గతంలో ఆంధ్రప్రదేశ్ చవి చూసినటువంటి పరిస్థితి. ఇప్పుడు 2 వాయుగుండాలు ఏర్పడడం, అవి తుఫానుగా మారే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా సన్నద్ధత అవుతుంది వీటిని ఎదుర్కోవడానికి? ఇప్పటికే ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు హెచ్చరికలు జారీ చేసింది. అన్ని మండల, గ్రామాల్లో కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ముందు చూపుగా మెంతాన్ తుఫాన్ ప్రభావంలో ఏ ప్రాంతాల్లో ఈ వర్షాలు పడ్డాయి, ఏ ప్రాంతాల్లో ముంపు గురయ్యాయి తదితర అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకేసారి 2 వాయుగుండాలు రావడం ఇదే మొదటిసారిగా రాష్ట్రానికి చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాయుగుండం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత 2వ వాయుగుండం వచ్చిన పరిస్థితి తప్ప ఒకేసారి బంగాళాఖాతంలో 2 వాయుగుండాలు ఏర్పడడం అనేది ఇదే మొదటిసారిని అధికారులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మండల తహసీల్దార్ కార్యాలయాల్లో తహసీల్దార్లు, గ్రామాల్లో వీఆర్ఓలు, కార్యదర్శులు, రెవెన్యూ డివిజన్ లో ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా స్థాయిలో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆ జిల్లా కేంద్రాలకు నిత్యావసర వస్తువులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో పౌర సరఫరాల సంస్థ అధికారులు ఏదైతే మండల సప్లై సెంటర్లు ఉంటాయో ఆ సెంటర్లు కూడా బియ్యం, కందిపప్పు, ఇతర నిత్యావసర వస్తువులు సిద్ధం చేశారు. ప్రతి ఒక్కరిలో భయం కనబడుతుంది. ముఖ్యంగా గోదావరి, కృష్ణా ఈ జిల్లాల్లో రైతులు పంట రోడ్డుపై పోసుకున్నారు కాబట్టి రైతులు మరింత ఆందోళనకు గురయ్యే పరిస్థితి కనబడుతుంది. అధికారులు కూడా పంటను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లండి అని హెచ్చరించిన నేపథ్యంలో రైతుల్లో మళ్ళీ ఆందోళన ప్రారంభమైంది. ఇప్పటికే పెట్టిన పెట్టుబడి పోయింది, నష్టాల్లో ఉన్న కొద్ది గొప్ప పంట చేతికి వచ్చిన టైంలో ఇది మళ్ళీ కొట్టుకుపోతుందన్న ఆందోళన వారిలో కనబడుతుంది. ఈ 2 వాయుగుండాల వల్ల ప్రభావం చూపితే ఖచ్చితంగా భారీ నష్టం వస్తుందని అంచనా వేశారు. గత మెంతాన్ తుఫాన్ ఏదైతే ఉందో అది చివరి క్షణంలో ఏపీని వదిలి తెలంగాణ వెళ్లడంతో ఏపీ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈసారి ఇది ఎక్కడ తీరం దాడుతుంది, ఏ జిల్లాలపై ప్రభావం పడుతుంది, ఎక్కడ వర్షాలు కురుస్తాయని ముందుగానే అధికారులు అటు వాతావరణ శాఖ నుంచి, విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి సమాచారం తీసుకుని అది గ్రామ స్థాయికి పంపుతున్నారు. యావత్ రెవెన్యూ యంత్రాంగం, పోలీసు, అదేవిధంగా రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రత్యేక బృందాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారని చెప్పాలి శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.